హాయ్ అండి. ఈ రోజు నా స్టైల్లో కోడిగుడ్డు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాను. ముందుగా గుడ్లను ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు వేసుకుందాము. చిటికడంత ఉప్పు, చిటికడంత పసుపు, చిటికడంత కారము, మిరియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా గుడ్ల కూర అప్పుడప్పుడు ఇలా మార్చి చేస్తూ ఉండండి. రుచి అయితే భలే కలుగుతుంది. నోటికైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గుడ్లు అయితే ఫ్రై అయింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. అదే ఆయిల్లో హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీలో మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, పెద్ద స్పూన్ అన్ని ధనియాలు, ఒక పెద్ద ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి, ఆయిల్ కూడా పైకి తేలిందండి. ఈ కారం వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పైనుండి కొత్తిమీర జల్లు వేసుకొని స్టవ్ ఆఫ్